ఐపీఎల్ 2026 సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మరొక అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అయితే ఆదివారం వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్లో సమిష్టిగా రాణించిన బెంగళూరు జట్టు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే నిజానికి ముంబై జట్టు ఓడిపోవడానికి ప్రధానమైన కారణం ఏదన్నా ఉంది అంటే అది ఆర్సీబీ జట్టు బౌలింగ్ ఒకవైపు అయితే మరొక వైపు రోహిత్ శర్మ గాయం. రోహిత్ శర్మ గాయం కారణంగా ముంబై పూర్తిగా తడబడిపోయింది. దానికి తోడు అసలు పూర్తిగా ఆట నుంచి అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోయింది. ఇక రోహిత్ శర్మ ఎప్పుడైతే బ్యాటింగ్ చేయలేక తను మైదానాన్ని వీడాడో ఒక్కసారిగా ఆర్సీబీ బౌలర్లలో సుయాజ్ శర్మ కానీ కృణాల్ పాండ్యా కానీ విజృంభించేశారు. వీళ్ళ దెబ్బకి ముంబై జట్టు ఆటగాళ్లు తేలిపోయారు. దాంతో ఇక ఓటమి అనేది 18 పరుగుల దూరం 18 పరుగులతో తేడాతో వచ్చేసింది. అయితే ఇక విషయాల్లోకి వచ్చినట్టయితే రోహిత్ శర్మ ఫస్ట్ బేసిక్గా ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు, బాగానే ఆడుతున్నాడు అనుకునే టైంకి తనకి ఇంజురీ అవ్వటం వల్ల తన మైదానాన్ని వీడి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అయితే గత మ్యాచ్లో బుడ్డోడి చేతుల్లో అంటే మన వైభవ్ సూర్యవంశీ చేతుల్లో ఎదురైన పరాజయం నుంచి ఆర్సీబీ త్వరగానే తేరుకుంది. మరోవైపు ముంబై ఇండియన్స్ వరుసగా 3వ పరాజయాన్ని మూటకట్టుకుంది. ఆర్సీబీలో టాప్ 3 బ్యాటర్లు పరుగుల విధ్వంసం సృష్టించారు. బౌలర్లలో సుయాజ్ శర్మ, కృణాల్ పాండ్యా ముంబై పతనాన్ని శాసించారు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 240 పరుగులు చేసింది. ఇక ఫిల్ సాల్ట్ 36 బంతుల్లో 6 ఫోర్లు 6 సిక్స్లతో 78 పరుగులు చేయగా విరాట్ కోహ్లీ 38 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్స్తో 50 పరుగులు చేశాడు. అయితే ఇక రజత్ పటీదార్ కూడా 20 బంతుల్లో 5 సిక్స్లతో అలాగే 4 ఫోర్లతో 53 పరుగులు చేశాడు. ఈ ముగ్గురు కూడా అద్భుతమైన హాఫ్ సెంచరీలతో సత్తా చాటితే టిమ్ డేవిడ్ 16 బంతుల్లో 3 సిక్స్లతో 34 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ధాటిగా ఆడుతుండటంతో ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా, మిచెల్ స్టాంట్నర్, షార్దుల్ ఠాకూర్ ఒక్కొక్క వికెట్ తీశారు. అనంతరం ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 222 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. అయితే రూథర్ఫోర్డ్ ఒక్కడే 31 బంతుల్లో ఇక 9 సిక్స్లతో 71 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. తనొక్కడే పాపం అజేయమైన హాఫ్ సెంచరీతో పోరాడినప్పటికీ హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్స్తో 40 పరుగులు చేసి బాగానే రాణించాడు. ర్యాన్ రికల్టన్ కూడా 37 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 33 పరుగులు ఇలాగ బాగానే ఆడినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది. కారణం ఏంటి అంటే ముంబై జట్టు కీలకమైన ఆటగాడు ప్రస్తుతం సూపర్ ఫామ్తో కొనసాగుతున్న రోహిత్ శర్మ. అయితే రోహిత్ శర్మ విషయంలో ఏం జరిగింది అనేది కనుక చూసినట్టయితే ముంబై ఇన్నింగ్స్ ఆరంభంలో రోహిత్ శర్మ ధాటిగా ఆడుతూ మంచి ఊపు మీద కనిపించాడు. కేవలం 13 బంతుల్లో 19 పరుగులు చేసి ఇన్నింగ్స్ను పరుగులు పెట్టించే క్రమంలో ఏమైంది అంటే ఒక్కసారిగా ఆయన కుడికాలు కండరం పట్టినట్లు అనిపించింది. అయితే వెంటనే రోహిత్ కుంటుతూ నడవడం ప్రారంభించాడు. అదేంటి కుంటుతూ నడుస్తున్నారు అని చెప్పేసి పరిస్థితిని గమనించిన ఎంపైర్లో ఆటను కాసేపు నిలిపివేసి వైద్యులను అంటే ఫిజియో వాళ్ళని మైదానంలోకి ఆహ్వానించారు. ఈ క్రమంలో రిజర్వ్ ఆటగాళ్లు కూడా నీళ్లను తీసుకుని మైదానంలోకి వచ్చారు. ఇక రోహిత్ మైదానంలోనే తన ప్యాంటును కాస్త పైకి జరిపి వైద్యులకు తన గాయాన్ని చూపించాడు. ముగ్గురు అదనపు ఆటగాళ్లు కూడా అక్కడికి చేరుకుని వైద్యులకు సహాయం చేశారు. సుమారు 5 నుంచి 7 నిమిషాల పాటు రోహిత్ కాలుకు గట్టిగా బ్యాండేజీ కట్టి కండరాలపై ఒత్తిడి పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ సమయంలో రోహిత్ ముఖంలో నొప్పితో కూడిన అసహనం చాలా స్పష్టంగా కనిపించింది. తను అసలు ఏమాత్రం కూడా కంఫర్టబుల్గానే లేడు. చికిత్స అనంతరం ఆయన మళ్ళీ బ్యాటింగ్ చేసేందుకు సిద్ధమైనట్లు కనిపించినా అది సాధ్యం కాలేదు. కొద్దిసేపు ప్రయత్నించిన తర్వాత నొప్పి తీవ్రంగా ఉండడంతో రోహిత్ ఇక నేను ఆడలేను అని నిర్ణయించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రిటైర్డ్ హెడ్గా వెనుతిరుగుతున్న సమయంలో స్టేడియంలోని అభిమానులందరూ లేచి చప్పట్లతో తమ అభిమాన ఆటగాడికి మద్దతు తెలిపారు.
అయితే గ్యాలరీలో ఉన్న ఆయన భార్య రితికా మోహన్లో మాత్రం ఆందోళన కనిపించింది. భారత జట్టు రాబోయే మ్యాచ్ల దృష్ట్యా రోహిత్ గాయం ఎంతవరకు తీవ్రత అయిందనే విషయం కొద్దిగా చర్చనీయాంశంగానే మారింది. అయితే రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాడు ఈ రకంగా ఆట మధ్యలో నుంచే తప్పుకోవడంతో ముంబై ఇండియన్స్ జట్టు పైన ప్రతికూలమైన ప్రభావం పడింది. దాంతో మ్యాచ్ అనేది ఓటమి పాలవడం జరిగింది. రోహిత్ శర్మ కనుక ఇంకొక 2-3 ఓవర్లు ఆడినా కూడా ఏ 18 పరుగులతో అయితే ముంబై ఇండియన్స్ జట్టు ఓటమి పాలైందో ఆ 18, 20 పరుగులు ఖచ్చితంగా రోహిత్ శర్మ గ్యారంటీగా కాంపెన్సేట్ చేసేవాడు. కానీ రోహిత్ శర్మ అకారణంగా అంటే అక్కడ గాయం కారణం గాయం కారణంగా అలా జరిగిపోయింది. దాంతో ఇక ఆర్సీబీ జట్టు ఓటమి నుంచి బయటపడి ముంబై జట్టు ఓడిపోయిందనమాట. అయితే ఇక సరే అయిపోయింది. 241 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్కు అదిరిపోయే ఆరంభం దక్కింది. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా రోహిత్ శర్మ తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడినప్పటికీ ఫిజియోల సహాయంతో కొంత ప్రయత్నించినప్పటికీ కూడా ఇక రిటైర్డ్ హర్ట్గా వెనుతిరిగాడు. దాంతో 57 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెరపడింది. రోహిత్ శర్మ గాయపడకుండా కాసేపు ఉంటే ముంబై పరిస్థితి వేరే రకంగా ఉండేది. అయితే ఇక ఆర్సీబీ బౌలర్స్ విషయంలోకి వచ్చినట్టయితే పవర్ ప్లే అనంతరం సుయాస్ శర్మ ఒక ఓవర్లో ఏకంగా 2 వికెట్లు తీసి మ్యాచ్ను మలుపు తిప్పాడు. డేంజరస్ ర్యాన్ రికల్టన్తో పాటు తిలక్ వర్మను కూడా పెవిలియన్కు చేర్చాడు. అది వాళ్ళకి మంచి బ్రేక్ త్రూ. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ చాలా బాగా ఆడారు. అయినప్పటికీ కూడా దూకుడుగా ఆడే ప్రయత్నంలో సూర్య, హార్దిక్ వెనుతిరిగారు. తర్వాత వచ్చిన నమన్ధేర్ ఒక పరుగే చేసి విఫలమవడంతో ముంబై ఓటమి ఖరారైపోయింది. చివర్లో రూథర్ఫోర్డ్ పోరాడినా కూడా ఫలితం లేకపోయింది. అయితే ఈ మ్యాచ్లో ఆర్సీబీ బ్యాటర్స్ మనకు విరాట్ కోహ్లీ కానీ, రజత్ పటిదార్ కానీ వీళ్ళందరూ కూడా చాలా బాగా ఆడారు. ఫిల్ సాల్ట్ కానీ, ఎందుకంటే ఇక్కడ రోహిత్ శర్మ కనుక కన్సిడర్ చేస్తే అద్భుతమైన రికార్డును కూడా సృష్టించాడు. స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడనే చెప్పుకోవాలి. ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ పైన 1000 పరుగులు చేసిన తొలి బ్యాటర్గా చరిత్రకెక్కాడు. ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా వాంకాడే వేదికగా ఆదివారం జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్లో ఇక 38 పరుగుల్లో 5 4లు అలాగే ఒకే ఒక 6తో హాఫ్ సెంచరీ చేశాడు. మీరు గమనించినట్టయితే విరాట్ కోహ్లీ గత కొన్ని రోజులుగా అంటే కొన్ని మ్యాచ్లు కొన్ని సిరీస్లుగా తను కొడితే కొన్ని 4లు కొడుతున్నాడు, లేదంటే 1-2 6లు కొడుతున్నాడు. కానీ మ్యాక్సిమం క్విక్ సింగిల్స్, క్విక్ డబుల్స్తోనే తన గేమ్ని ముందుకు రాణిస్తున్నాడు. అయితే ముంబై ఇండియన్స్ పైన 1000 పరుగుల మైల్ రాయిని అందుకున్నాడు. ఇది నిజంగా సూపర్ తన రికార్డ్ అని చెప్పొచ్చు. ముంబైపై 36 ఇన్నింగ్స్లోనే కోహ్లీ ఘనత సాధించాడు. ఈ క్రమంలో అతను కేఎల్ రాహుల్ రికార్డును బద్దలు కొట్టాడు. ఎందుకంటే కేఎల్ రాహుల్ ముంబై ఇండియన్స్ పైన 21 ఇన్నింగ్స్లో 977 పరుగులే చేశాడు.